నమస్కారం అండి. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, అమిత్ షాకు శాఖ మార్పు, కొత్త కేబినెట్లో పలువురు, తాజా రాజకీయాలపై ఉద్వాసన, టీడీపీ జేడీయూలకు కీలక శాఖలు దక్కే అవకాశము. ఢిల్లీలో అండి, ఏసి చూస్తాము, బీజేపీ పాలన వద్దని దేశ ప్రజలు తీర్పిచ్చారు, వారి ఆకాంక్షను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాము. ఢిల్లీలో కార్గే నివాసంలో సమావేశమైన ఇండియా కూటమి నేతలు అంటున్నారన్నమాట. మోడీ మూడోసారి ఎన్డీఏ సారథిగా మళ్ళీ ఏకీగ్రీవ ఎన్నికము. కూటమి భేటీలో బాబుకు ప్రత్యేక ప్రాధాన్యము. రేపు ఎన్డీఏ పచ్చ ఎంపీల సమావేశము. కూటమి నేతగా లాంఛనంగా మోడీ ఎన్నిక. అనంతరము రాష్ట్రపతిని కలిసి నివేదన. 8 లేదా 9న మోడీతో సహా కేబినెట్ ప్రమాణము. కేంద్ర మంత్రివర్గంలో చేరతాము. ప్రధాని ప్రమాణ స్వీకారానికి హాజరవుతా. 12న మా ప్రమాణానికి మోడీని ఆహ్వానిస్తా. టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. గెలిపోవటములు సహజమే. నరేంద్ర మోడీ. నా జీవితంలో ఇంత అద్భుతమైన ప్రజా తీర్పు చూడలేదు. టీడీపీ ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలి. పాలకులు కాదు, ప్రజాసేవకులము. పాలకులు ఎలా ఉండకూడదో జగన్ చూపించాడు. ఆయన పాలనపై జనం తిరగబడారు. దేశ విదేశాల నుంచి వచ్చి ఓట్లేశారు. కూటమికి 55% పైగా ఓట్లు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మోడీ నైతిక ఘోర పరాభవము. బీజేపీ ఫ్యాసిస్టు పాలనపై పోరాటాన్ని కొనసాగిస్తాము. భావస్వరూప పార్టీలో ఆహ్వానిస్తాము. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే. ఆయన నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం. భవిష్యత్ కార్యాచరణపై చర్చ. చూడండి, తీన్మార్ మల్లన్న ముందంజ. తొలి రౌండ్లో 7,670 ఓట్లలో ఆధిక్యము. కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ లెక్కింపు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి. బీజేపీతో కేసీఆర్ బేరసారాలు. మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఓట్లు బదలాయించారు. అందుకే బీజేపీ గెలిచిన 7 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు డిపాజిట్లు దక్కలేదు. కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు, కుతంత్రాలు, ఎన్నికల ఫలితాలు ఉగాది పచ్చడిలా స్వీకరిస్తా. ఏపీతో సమస్యలను పరిష్కరించుకుంటాము. మోడీని ప్రజలు తిరస్కరించారు. ఆయన మళ్ళీ ప్రధాని పదవి చేపట్టకూడదు. సీఎం రేవంత్. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. సోనియా గాంధీని ఆహ్వానిస్తాము. సీఎం. ఇంకా ఏటా ఈ రోజునే తెలంగాణ తల్లి ఉత్సవము. చూడండి, భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వమే. లోక్సభ ఎన్నికల్లో గెలిపే సాంకేతికము. రేవంత్ 6 నెలల్లో చీకొట్టుకుంటున్నారు. వీటల లాబింగ్ చేయను. పార్టీ ఏ పదవి ఇచ్చినా చేస్తా. డీకే అరుణ. నోట్ల కట్టలతో దొరికిన దొంగ విమర్శిస్తే ఎలా? సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డ రఘునందన్ రావు. చూడండి, జగన్ కేసుల్లో విచారణ వేగవంతము. దాదాపు 130 డిశ్చార్జి పిటిషన్లు పరిష్కారం కాలేదు. ఈ కేసులో 2023 నవంబర్ 24 తర్వాత తీర్పులు లేవు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆయా కోర్టులకు పంపాలి. రిజిస్ట్రేషన్ ఆదేశించిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం. చూడండి, ప్రజాప్రతినిధులకు సంబంధించి కేసుల విచారణ వేగవంతం పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. చూడండి, మార్కెట్కు చంద్రకళ. ఎన్డీఏకు బాబు భరోసాతో భారీ కొనుగోళ్లు. సెన్సెక్స్ 2.303 పాయింట్లతో అప్. 736 పాయింట్లతో పెరిగిన నిఫ్టీ. హెరిటేజ్ ఫుడ్స్ 20% వృద్ధి. 13.3 లక్షల కోట్ల సంపద వృద్ధి. ఏమాపై సస్పెన్షన్. చర్యలకు సిద్ధమైన మా క్రమశిక్షణ కమిటీ నేడు అధికారిక ప్రకటన చేసే ఛాన్సు. ఏమాకి 24 గంటల పాటు కస్టడీకి తీసుకున్న బెంగళూరు సిసిబి పోలీసులు. బాలును చంపి పీక తిన్నాయి. ఈది కుక్కల దాడిలో 6 ఏళ్ల పిల్లోడు మృతి. మియాపూరు డంపింగ్ యార్డ్లో దారుణము. చూడండి, హైదరాబాద్లో నగరంలో చెరువులు తలపిస్తున్న రహదారి. తొలకరి పలకరింపు. హైదరాబాద్లో కుండపోత. బేగం బజార్లో 8.8 సెంటీమీటర్లు. నల్గొండ జిల్లాలో 5, చోటప్పల్లో 4 సెంటీమీటర్లు. భద్రాద్రి రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు 2 మృతి.
మంగళ ఆట్లో గుట్టపై నుంచి రాయిపడి చిన్నారి దుర్మరణం. వచ్చే 2 రోజులు వర్షాలు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలో భారీగా. హైదరాబాద్లో మెట్రో రైల్వే సర్వీసులకు అంతరాయము. చూడండి. నెక్స్ట్, మోడీ ప్రపంచానికి బ్రేక్. ఎన్డీఏ గెలిచిన తగ్గిన నరేంద్ర రెడ్డి ప్రభ. తొలిసారిగా సంకీర్ణంపై ఆధారపడే పరిస్థితి. కాంగ్రెస్ నేతృత్వంలో పుంజుకున్న ఇండియా కూటమి. ఎన్నికల ఫలితాలపై అంతర్జాతీయ మీడియా స్పందన. చూడండి, కాంగ్రెస్ రోజు పుంజుకునింది. కాంగ్రెస్ స్థానం పదిలము. అసెంబ్లీ, లోక్సభ 64 సెగ్మెంట్లలో ఆధిక్యము. కంటోన్మెంట్ గెలుపుతో 65కు పెరిగిన బలము. కమల్ కారు డమల్. లోక్సభ ఎన్నిక ఫలితాలపై రాష్ట్రంలో మారిన 2 పార్టీల స్థానాలు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మెజార్టీల్లో మొదటి 2 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ. 8 నుంచి 40 స్థానాలు పెరిగిన బీజేపీ ఆధిపత్యము. 39 నుంచి 3 స్థానాలకు తగ్గిన బీఆర్ఎస్ బలము. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకల్లో ఎక్కువ ఓట్లు. మజ్లీస్కు 7 అసెంబ్లీ సెగ్మెంట్లను మెజార్టీ. చూడండి, టీఆర్ఎస్ డమాల్ అయిపోయిందంట. అందుకనే చెప్పేది, ప్రజల కోసం చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదనేది నా కోరిక అండి. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నన్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేనేమన్నా తప్పులు చేసింటే మన్నించండి. నేను పేపర్లో ఉన్న వార్తలు చదువుకుంటున్నాను, కానీ నేనేమి ఎవరికి ఏం లేదు. మంచి ఉంటుంది, చెడే ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోకండి. థ్యాంక్ యూ.